Welcome to Ask Tax viewers. I am Dr. Kavita Ajay, psychologist, motivational speaker and life coach. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా మము ఎన్నడూ విడిపోరని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా మము ఎన్నడూ విడిపోనని, ప్రతి క్షణం జీవితం పరీక్షలే పెట్టిన తలరాతకు తల వంచను నేను అని చేతిలోన చేసి చెప్పేయవా, కన్న ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా. సో ఇక్కడ మీకు తెలిసిన పాట చేతిలోన చేసి చెప్పేయవా అన్న పాటలోంచి నేను మీకు చెప్తున్నాను. పేరెంట్స్ అందరికీ కూడా పిల్లలు కన్న తల్లిదండ్రులు ఎంతో మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు తినక కష్టపడి మీకు ఫీజులు కట్టి చాలా మీ పైన ఆశలు పెట్టుకుంటారు కదా. కానీ ఈరోజు ఒక్క పరీక్షలో ఫెయిల్ అయ్యావనో, ఇంకేదో కష్టం వచ్చిందనో, ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, ఎస్ఐ అయ్యి, డాక్టర్ అయ్యి, ఇంజనీర్ అయ్యి అక్కడ ఆ జాబ్లో సమస్యల్ని ఎదుర్కోలేక ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది పిల్లలు. సో ఒక్కసారి ఆ సూసైడ్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది? సో మీ అమ్మా నాన్నలకి మీరు పిల్లలంతా కూడా చేతిలోన మీ పేరెంట్స్ మీ పైన ఉన్న కన్న ప్రేమ మీద ఒట్టేసి మీరు చెప్పేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు మనం పేపర్లో చూసినా, మీడియాలో చూసినా, న్యూస్లో చూసినా, ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాబ్లంతో సూసైడ్ చేసుకుంటున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇంకేదో చేసేసి హ్యాంగ్ చేసుకొని ఆత్మహత్య. సో ఎందుకు చూస్తున్నాం మరి మనం? ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్. ఓటమిని ఒప్పుకోవాలంటే భయం, ఓటమి అంటే భయం, అయ్యో నేను ఎక్కడ ఓడిపోతానన్నో భయం. కానీ ఆ ఓటమిని యాక్సెప్ట్ చేయడం రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ స్కిల్. దానిని పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి, పిల్లలు కూడా నేర్చుకోవాలి. వివేకానంద చెప్తారు, పడి లేచిన కెరటం నాకు ఆదర్శం. పడిపోవడం ఓటమి కాదు, తిరిగి లేవలేకపోవడమే అసలైన ఓటమి. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, సో ఆ ఓటమి ఎక్కడ నేను ఓడిపోయాను, ఎందుకు నేను ఓడిపోయాను అని ఒక్కసారి మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, తరిచి చూసుకుంటే, ఆ ఓటమికి గల కారణాలని కనుక తెలుసుకుంటే, ఆ ఫీడ్బ్యాక్ మీరు చేసిన పని యొక్క ఫీడ్బ్యాక్ని ఎవరో మనకి చెప్పకముందే మనకి మనమే చేసుకొని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, ఎందుకు నేను అనుకున్న విధంగా ఈ పనిని సాధించలేకపోయాను, ఈ పనిలో సక్సెస్ నేను సాధించలేకపోయాను అన్న క్వశ్చన్, పుట్ ఏ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. ఓటమి ఎదుర్కొన్న వెంటనే ఏం చేయాలి? కుంగిపోకూడదు, ఒత్తిడికి గురి కాకూడదు. ఆ ఓటమికి గల కారణాలన్నీ ఒక పేపర్ తీసుకొని పెన్తో రాయండి. ఎందుకు నేను ఓడిపోయాను, ఈ ప్రయత్నంలో నేను ఎందుకు ఓడిపోయాను? మీకు తెలుసా, థామస్ అల్వా ఎడిసన్ 10,000 టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యాడు బల్బుని కనుగొనడంలో. మరి ఆయన ప్రతిసారి నిరుత్సాహపడి ఉంటే ఈరోజు మనం బల్బుని చూసేవాళ్ళమా కదా. సో ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి అతను చాలా గొప్పగా చెప్పాడంట, ఇన్నిసార్లు ప్రయత్నించావే, నీకు అసలు విసుగు రాలేదా అని అడిగితే, 10,000 టైమ్స్ నేను ఏది వాడితే, ఏ ఫిలమెంట్కి దేని వాడితే బల్బు సక్సెస్ఫుల్గా నేను కనుగొంటాను అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. చూడండి ఎంత యాటిట్యూడ్, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ కదా. సో ఇలా మనకి చరిత్రలో చాలామంది ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని, ద గ్రేట్ ఫెయిల్యూర్స్ ఆర్ ద లెసన్స్ ఫర్ ద గ్రేట్ సక్సెస్ స్టోరీస్ అన్నమాట. అంటే ఓటమి నుంచి ఎదిగిన వాళ్ళని మనం రోల్ మోడల్స్గా తీసుకొని వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మనం జీవితంలో ముందడుగు వేయాలి. ఉన్నత స్థానానికి, మీరు పెట్టుకున్న గోల్కి, లక్ష్యానికి చేరుకోవడానికి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అవసరమైన విషయం. సో ఇంకా ఏం చేద్దాం, ఇంకా మనము చరిత్రలో చూసినట్లయితే చాలామంది, అబ్రహం లింకన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 52 years
హీ సక్సీడెడ్ ఇన్ హిజ్ లైఫ్. సో చాలాసార్లు ఈవెన్ వార్డ్ మెంబర్గా ఫస్ట్ టైం తను కంటెస్ట్ చేస్తే కూడా ఓడిపోయాడంట. అలాంటి వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు. సో ఎందువల్ల కాగలిగారు? పర్సివరెన్స్ అంటే ఒక డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి దాన్నే ప్రయత్నిస్తూ ఓటమికి భయపడకుండా ఓటమిని ఎదుర్కొనగలిగే సత్తా క్యాపబిలిటీని సమకూర్చుకుంటూ ఓటమిని సంతోషంగా స్వీకరిస్తూ ఓటమిని ఒక పాఠంగా ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటూ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ద సక్సెస్. సో ఎందుకు నేను ఓడిపోయాను, ప్రతి ఇతరుల విమర్శల్ని చూసి భయపడిపోతుంటాం. ముఖ్యంగా మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఎవరేమనుకుంటారో ప్రయత్నమే చేయకుండా మనం ఓడిపోతాం. ఇఫ్ యూ ఫైట్ యూ మే నాట్ ఆల్వేస్ విన్, బట్ ఇఫ్ యూ డు నాట్ ఫైట్ you always lose the game. Yes or not? If you fight you may not always win, but if you don't fight you always lose the game. So ఎలా ఉండాలి మరి? ఎప్పుడు లూజ్ అయిపోవాలా? ఒకసారి ఛాయిస్ తీసుకుందాం కదా, ఏం చేద్దాం మరి? ఆల్వేస్ మేక్ ఎ చాయిస్, ఆల్వేస్ మేక్ ఎ చాయిస్ టు టేక్ ద ఛాన్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ చేంజ్. మేక్ ఎ చాయిస్ టు టేక్ ద ఛాన్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ చేంజ్. ఒక మార్పు రావాలి అంటే, ఒక అద్భుతమైన మార్పు, ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ. దానిని చేజిక్కించుకుందాం, దానిని దొరికిపుచ్చుకుందాం. కావాల్సిందేంటి? యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గెట్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్. ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయాను అన్న దాని నుంచి నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రయత్నించడానికి ఎప్పుడు నువ్వు భయపడవు కదా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి విప్రో కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తే యు ఆర్ అన్ఫిట్ ఫర్ అవర్ జాబ్ అన్నారంట. ఆయన కుంగిపోలేదు, ఆయన ఓటమిని ఒప్పుకోలేదు. ఎస్, మీరు జాబ్ ఇవ్వకుంటే మీ కంపెనీలో నేనేంటో నేను నిరూపించుకునే అవకాశం నాకు ఇచ్చారు అని చెప్పేసి తన వైఫ్ సపోర్ట్తో ఒక చిన్న రూమ్లో ఒక్క కంప్యూటర్తో తన కంపెనీని స్టార్ట్ చేశారు, ఇన్ఫోసిస్ అని. ఈరోజు మీకు తెలుసు నారాయణమూర్తి అంటే ఇన్ఫోసిస్. సో ఒక వ్యక్తి తను అక్కడ ఎందుకు ఓడిపోయాడు, తనను ఎందుకు రిజెక్ట్ చేశారు అన్న విషయం నుండి పట్టుదలతో, ఇంకా మరింత అంకిత భావంతో, డిటర్మినేషన్తో తను అనుకున్న దాన్ని సాధించారు. ఆ రోజు ఆయన కుంగిపోయి ఏదో పిచ్చి పని చేస్తుంటే ఏం జరిగేది? ఇన్ఫోసిస్ అనే సంస్థను మనం చూసేవాళ్ళమా? సో ఇలా చరిత్రలో ఎంతోమంది, అబ్దుల్ కలాం పేపర్ బాయ్గా వర్క్ చేశారు, యు నో వెరీ వెల్. సో ఒక పేపర్ వేసిన వ్యక్తి ఒక మిసైల్ మ్యాన్ అయ్యాడు, భారతదేశానికి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఎలా ఎదగగలిగారు? వీళ్ళంతా కూడా ఫెయిల్యూర్ని పాఠంలాగా తీసుకున్న వాళ్ళు, ఫెయిల్యూర్ని ఒక లెసన్ లాగా తీసుకున్న వాళ్ళే మనకు చరిత్రలో. చరిత్ర చదువుతావా, చరిత్ర సృష్టిస్తావా? చరిత్ర సృష్టించే స్థాయికి నువ్వు ఎదగాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్. యూ హ్యావ్ టు నో హౌ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. అది ఒక అద్భుతమైన లెసన్ లాగా నేర్చుకున్నట్లయితే ఫెయిల్యూర్ని ఖచ్చితంగా జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. ఎన్ని ఛాలెంజెస్ అయినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా అల్టిమేట్గా యూ కెన్ విన్. అది కావాలంటే నీకు కాన్ఫిడెన్స్ కావాలి, నీపైన నీకు నమ్మకం కావాలి. నీపైన నీకు నమ్మకం ఉన్నప్పుడు నీ ఓటమిని ఎదిరించగలిగే, నీ ఓటమిని యాక్సెప్ట్ చేయగలిగే సత్తా కూడా నీ సొంతం అవుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీ పేరెంట్స్కి ఒకటే ప్రామిస్ చేయండి, మళ్ళీ ఒకసారి. చేతిలోన చేసి చెప్పేయవా మము ఎన్నడూ విడిపోమని, కన్న ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా మము ఎన్నడూ విడిపోనని, ప్రతి క్షణం జీవితం పరీక్షలే పెట్టిన తలరాతకు తల వంచను నేను అని మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్కి ప్రామిస్ చేయాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, నాన్న నేను ఎదుర్కొంటాను, అమ్మ నేను ఎదుర్కొంటాను, ఎప్పటికైనా మీ కన్న బిడ్డగా మీరు తల ఎత్తుకొని జీవించగలిగేలా సమాజంలో, కుటుంబంలో మీరు మా పని వల్ల, మా బిహేవియర్ వల్ల, మా యాటిట్యూడ్ వల్ల, మా పిరికితనం వల్ల మీరెప్పుడు తలదించుకునేలాగా
ఇలాగా మేము చెయ్యము అని చెప్పేసి మీరు మీ పేరెంట్స్కి ప్రామిస్ చేయాలి. చేస్తారు కదా?